ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం. పంపోజ్ ను వినియోగించుకునే ప్రయత్నం చేయటము ఇట్స్ ఏ వాయబుల్ గుడ్ సజెషన్ అని చెప్పి అందరూ కూడా సూచన చేసిండ్రే. బట్ రేవంత్ రెడ్డి ఎంతో మూర్ఖంగా చెప్పంటూ నేను ఇది ఆన్ చేసి లిఫ్ట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉన్నది అన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో వస్తుంది. కాబట్టి ఏదైతుందో ఆ NDSAను సాకుగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతున్నదో దానికి తగు పరీక్షలు మరమ్మతులు చేసి వినియోగించుకోమని చెప్పింది తప్పేదైతుందో వినియోగించుకోవద్దని చెప్పి ఎక్కడ చెప్పలేదు. నువ్వు ఆ పరీక్షలు అవసరమైన చేయటానికి నువ్వు ఏదైతుందో 33 మాసాలు గడిపినావు అని చెప్పి 33 మాసాలు గడిపినావు. వీళ్ళ ఫార్చునేట్లీ ఏదైతుందో వీళ్ళ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ రావటం ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రిపోర్ట్ వచ్చి 4 రోజులు గడుస్తుందే, ఉత్తమ్ రెడ్డి నోరు పడిపోయింది. ఉత్తమ్ రెడ్డి సరే రేవంత్ రెడ్డి విదేశాల్లో ఎక్కడుండో ఏందో తెలియదు, ఇలా వచ్చినట్టున్నాడు. దానికి సంబంధించి శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ స్పందించాలి కదా. సరే ఆల్రెడీ వి థాట్ దట్ మేము అన్నారు సింధీల వినియోగానికి మరి అవసరం ఉంటుందో లేదో వినియోగించో లేదో అని చెప్పని మేము నిర్ణయం తీసుకోలేకపోయినాం. ఇప్పుడు రిపోర్ట్ ఏదైతుందో అన్నారు సింధిల్లా కెన్ బి యూజ్డ్ అని చెప్పని రిపోర్ట్ వచ్చింది. మేము తక్షణమే కన్నపల్లి పంపోజ్ ఏదైతుందో మేము ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తామని చెప్పనైతే మాట్లాడాలి కదా. దాదాపు 50,000 క్యూసెక్ పై ఫ్లో పోతుంది ఇప్పటికీ. అబౌట్ 54,000 క్యూసెక్ సంథింగ్ ఫ్లో ఇస్ ఏ గోయింగ్. అంటే 54,000 క్యూసెక్ అంటే దాదాపు 5 TMC నీరు వల్ల కిందికి దిగకపోతుంది. 5 TMC నీరు దిగకపోతుంది. మనం రోజు 2 TMC నీటిని ఎత్తిపోసుకునేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. రోజుకు 2 TMC నీటిని ఎత్తిపోసుకునేటువంటి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. నిజంగా నాడు కేటీఆర్ గారు ఎప్పుడైతే సూచన చేసిండ్రో ఆనాడే గట్ట కన్నపల్లి పంపోజ్ ఆన్ చేసి నీటిని పైకి ఎత్తిపోస్తే ఇప్పటి దాదాపు 100 TMCని మనం ఎగువ జలాశయాలన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంటుండే. ఎగువ జలాశయాలన్నీ కూడా అసలు నీ మేడిగడ్డ ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ఏదైతే కేసీఆర్ గారు నిజంగా కూడా వారి ముందు చూపులు ఏదైతుందో ఇలా ప్రజలు అసలు నిజంగా కూడా ఇవాళ ఫ్లడ్ ఫ్లో కెనాల్ మేమంతా ఆ ప్రాంతం వాళ్ళమే, మేమంతా కరీంనగర్ జిల్లా ఆ ప్రాంతం వాళ్ళ వినోద్ గారు మేమందరం కూడా అప్పుడైతే గ్రావిటీ కెనాల్ అని దాని దవ్యండు. గ్రావిటీ కెనాల్ అది. ఆ గ్రావిటీ కెనాల్ ఏదైతుందో రివర్స్ పంపింగ్ తోని SRSP ఏదైతుందో వీళ్ళ కరువు సమయాలలో నీటిని పైకి ఎత్తిపోసే విధంగా రివర్స్ పంపింగ్ నిర్మాణం చేసింది. ఇప్పుడు ఇటువంటి సమయం కొరకు ఇవాళ SRSP is with only about 44 TMC something. SRSP is about only 44 TMC something and inflow is also very little 3,000-4,000 cusecs something. వచ్చే అవకాశం కూడా కనబడటం లేదు. ఎల్ నినో మొత్తం రాష్ట్రమే కాదు దేశమంతా ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా ఊహించుకునే పరిస్థితి లేదని చెప్పి అంటున్నాం. ఇలా వృధా పోతున్నట్టుగా నదీ జలాలను మనం ఏది మళ్లింపు చేసుకునే విధంగా మీరు కన్నపల్లి పంప్ హౌస్ నుండి ఇటు SRSP రివర్స్ పంపింగ్ తోని SRSP బిల్డ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళకి ఏదైతుందో ఈ జగిత్యాల జిల్లా మా ప్రాంతం వాళ్ళకి అందరికి ఏదైతుందో మాకు కొంత ఈ సాగునీటి జలాలు పొందే అవకాశం ఏర్పడుతుందని చెప్పట్టు. ఒక నాట్ ఓన్లీ జగిత్యాల, మీ సిరిసిల్ల కానీ పెద్దపల్లి కానీ కింద చూస్తే మెదక్ కానీ వరంగల్ కానీ ఈవెన్ అప్ టు సూర్యాపేట అని చెప్పి అంటున్నాం. అప్ టు సూర్యాపేట ఎంతవరకు ఏదైతుందో ఓ బట్ట కాల్చి మీదేసినట్టు 1,00,00,000 కోట్లు హరినాన్న వీళ్ళ టోటల్ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ వ్యయం ఏదైతుందో ఇట్స్ నాట్ ఈవెన్ 5,000 crores, సంథింగ్ 4,600 or 800 crores ఒక ఆ మేడిగడ్డ బ్యారేజ్ మనం అంచనా తీసుకుంటే. అందులో 8 బ్లాక్స్
8 బ్లాక్స్ అంటే ఒక్కొక్క బ్లాక్ విలువ ఎంత అవుతుంది? 600 కోట్లు. 8 ఆరు 48 కోట్లు అంటే ఒక్కొక్క బ్లాక్ 600 కోట్లు అయితే 7 బ్లాక్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక బ్లాక్ ఏదైతుందో అందులో కొన్ని పియర్స్, ఒక 4-5 పియర్స్ ఏదైతుందో ప్రశ్నార్థకంగా అవుట్ ఆఫ్ 22 పియర్స్ మీరు 7వ బ్లాక్ వెచ్చించింది ఎంత? 600 కోట్లలో ఏదైతుందో ఈ ప్రశ్నార్థకంగా పగుళ్ళు వచ్చిన పియర్స్ ఏదైతుందో ఈ 5-6 తీసుకున్నా కానీ ఏదైతుందో అంత ఇట్ ఇల్ నాట్ కాస్ట్ ఏ మచ్, అబౌట్ 200 crores. అంటే మొత్తం 1,00,000 కోట్ల నిర్మాణంతో చేయబడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్లో 99,800 crores, 99,800 కోట్ల విలువ చేసేటువంటి యొక్క నిర్మాణాలు ఏదైతుందో ఇంటాక్ట్, మనకు వినియోగానికి ఏదైతుందో ఎక్సలెంట్ ఇన్ గుడ్ కండిషన్. ఇలా ప్రశ్నార్థకం కేవలం 200 కోట్లు. 200 కోట్లు అంటే ఎంత? ఇన్ 1 lakh crores ఇట్స్ 0.2%. మరి రేవంత్ రెడ్డికి ఏ మేరకు లెక్కలు వస్తాయో నాకు తెలియదు కానీ 200 crores అంటే అవుట్ ఆఫ్ 1 lakh crores ఇట్స్ 0.2%. దాన్ని కూడా ఏదైతే నిర్మాణ సంస్థ ఎలాంటి డిఫెక్ట్ లయబిలిటీ కింద ఏదైతుందో దాన్ని మరమ్మతు చేయడానికి వాళ్ళ అంగీకారం, వాళ్ళు ఏదైతే కాన్సెంట్ లెటర్ ఇచ్చారు, వాళ్ళ అంగీకారం కాన్సెంట్ లెటర్ ఇచ్చిన వాళ్ళు. అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద పైసా భారం పడకుంటే ఏదైతుందో మొత్తం వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతే కానివ్వండి, టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టే మనం వినియోగించే ఒక అవకాశం ఉన్నది. దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతుంది. రేపు రబీ పోతే ఇప్పటికే 33 మాసాలు గడిచిందే. ఇక 3 మాసాలు అయితే రబీ పోతుంది, ఇంకేముంది అందులో. ఏమంటారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, నువ్వు భేషజాలకు ఓకయా, భేషజాలకు ఓకు. నీ కుట్రలు కుతంత్రాలు జాలిగా, నీ కుట్రలు కుతంత్రాలు జాలి. ఇప్పటికి ప్రజలంతా గమనిస్తున్నారు, రైతాంగం అంతా గమనిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని విలువ అనేది ఇస్తుందో. వీళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఏదైతుందో దాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు 49లో AMH టెస్ట్ మరియు వీర్య విశ్లేషణ 999 రూపాయలు మాత్రమే. IVF ప్యాకేజ్ పై 20,000 రూపాయలు తగ్గింపు. ఉచిత కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. అపాయింట్మెంట్ల కొరకు సంప్రదించండి 8977738819. 49 అంటే ఆనందం, 49 అంటే సంతోషం.